everyone. రీసెంట్ గా తెలుగు టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్లన్నీ కూడా ఇండియన్ సినిమాని దాటేస్తూ ఉన్నాయి. అన్ని సేమ్ పప్పీ స్టెప్లే. అదిదా సర్ప్రైజ్ అంటూ చూపించిన స్టెప్ దేనికి సంకేతం? అదిదా సర్ప్రైజ్ అంటే అదేనా? థియేటర్ లో ఫ్యామిలీతో కలిపి సినిమా చూస్తున్నప్పుడు అదిదా సర్ప్రైజ్ అంటూ అది చూపిస్తూ ఉంటే పక్కన తల్లిదండ్రుల రియాక్షన్ ఎలా ఉంటుంది? రీసెంట్ గా బాలకృష్ణ సినిమాలో కూడా ఇలాంటి స్టెప్లే కంపోజ్ చేశారు శేఖర్ మాస్టర్. తెలుగులో వన్ ఆఫ్ ది టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. అప్పట్లో ఆయన సినిమాలో స్టెప్పులు కంపోజ్ చేస్తే ఆ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యేది. ఆ సాంగ్ వల్ల సినిమాకి అందం వచ్చేది. కానీ రీసెంట్ గా శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసే స్టెప్లన్నీ కూడా అదిదా సర్ప్రైజ్ అన్నట్లుగా పప్పీ షేమ్ అన్నట్లుగా ఉన్నాయి. రీసెంట్ గా ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి స్టెప్పులు కంపోజ్ చేయడం ఇదే మొదటిసారి. అసలు అదిదా సర్ప్రైజ్ అంటే ఏంటి? డైరెక్ట్ గా సర్ప్రైజ్ అంటూ అలా చూపించడంపై అసలు ఏంటి ఉద్దేశం? రీసెంట్ గా బాలకృష్ణ మూవీ డాకు మహారాజులో కూడా ఇలాంటి స్టెప్పుల్ని కంపోజ్ చేసి విమర్శల పాలయ్యారు శేఖర్ మాస్టర్. అంతకు ముందు రవితేజ మూవీలో కూడా ఇలాంటి స్టెప్పులు కంపోజ్ చేసి విమర్శల పాలయ్యారు శేఖర్ మాస్టర్. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసే స్టెప్పుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. రోజు రోజుకి మరీ దారుణంగా కంపోజ్ చేస్తూ ఉన్నారు శేఖర్ మాస్టర్. రీసెంట్ గా నితిన్ మూవీలో అదిదా సర్ప్రైజ్ అంటే ఏంటి? అదిదా సర్ప్రైజ్ అంటూ ఆ డాన్సర్ వేసే స్టెప్ చూస్తే అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎటుపోతోంది? ఒక ఫ్యామిలీతో కలిసి నలుగురు తల్లిదండ్రులు, కూతుళ్ళు, కొడుకులు, అల్లుళ్ళు కలిసి సినిమాలు చూస్తున్నప్పుడు ఇలాంటి పాటలు వస్తూ అదిదా సర్ప్రైజ్ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఫేసులు వాళ్ళు చూసుకుని ఎలా ఉంటారు? ఇంట్లో ఫ్యామిలీతో కలిసి ఇలాంటి స్టెప్పులు చూస్తూ ఉంటే వాళ్ళలో వాళ్ళకే సిగ్గులా ఉంటుంది. మరి ఇంత దారుణమా? సర్ప్రైజ్ అంటే అదొకటే ఉందా? మరి అంత డైరెక్ట్ గా పచ్చిగా సర్ప్రైజ్ అంటూ అదిదా సర్ప్రైజ్ అంటూ చూపించే విధానం ఎంత ఘోరంగా ఉంది అంటే రేపో మాపో పోయే ముసలివాడి కూడా ఫస్ట్ నైట్ కి రెడీ అయ్యేలా ఉంది. మరి శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.